హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు ఒక పాడు వంటకంతో మేము ముందుకు వచ్చాను అనమాట. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. అది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నాకు తెలీదు. మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి వీడియో కూడా చేస్తున్నాను అనమాట. ఏం లేదు, మనకి రెగ్యులర్గా చపాతీస్ మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్ అలా తినాలనిపించకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా ట్రై చేయండి. చపాతీస్ని రోల్ చేసి ఇలా నూడిల్స్ లాగా కట్ చేసుకోండి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకోండి. పోపు వేయడానికి పోపు దినుసులు అన్నీ తీసుకోండి. కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్, ఇంకా వెనిగర్ కూడా తీసుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మినపగుండ్లు ఇంకా శనగపప్పు కూడా తీసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్ ఆనియన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. ఆ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇంకా 2 చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అవంతా చిల్లీస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయ్ సాస్, చిల్లీ సాస్, వెనిగర్ అనేది ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంతో టేస్ట్ సరిపోతుంది. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని నూడిల్స్లా కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటివి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. చపాతీస్ని వాళ్ళు కంటిన్యూస్గా తినలేరు కాబట్టి ఇలా చేసి పెడితే దే విల్ డెఫినెట్లీ ఈట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.